రైట్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ కొనసాగుతోంది. 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ లో అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణల కారణంగా 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు మరోసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారీ బందోబస్తు, వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వేషన్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న కడపలో జరగనుంది. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోటలో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా ఉన్నాయి. 14 కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ ను బహిష్కరించింది వైసీపీ. పోలింగ్ బూతులలో జరుగుతున్న రీపోలింగ్ ను బహిష్కరించింది వైసీపీ. 15 పోలింగ్ బూతులలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. 15 పోలింగ్ బూత్లలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ను బహిష్కరించింది వైసీపీ ప్రభుత్వం. 2 పోలింగ్ బూతులలో జరుగుతున్న రీపోలింగ్ ను బహిష్కరించింది వైసీపీ. 15 పోలింగ్ బూతులలో కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. 15 పోలింగ్ బూతులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు అంటున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. రైట్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ ను కూడా బహిష్కరించింది వైసీపీ. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రీపోలింగ్ ను బహిష్కరించినట్టుగా తెలుస్తోంది వైసీపీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందుల మండలంలో ఇవాళ జరుగుతున్నటువంటి రీపోలింగ్ కేంద్రాల్లో ఇప్పటి వరకు అయితే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అనుకోవచ్చు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈసీ అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 14 పోలింగ్ కేంద్రాలుగా ఉన్నటువంటి అచ్చవెల్లి, ఈ కొత్తపల్లి కేంద్రాల్లో పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఈ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి మొత్తం 1270 మంది ఓటర్లు ఉండగా అచ్చవెల్లిలో మాత్రం 492 మంది ఓటర్లు ఉంటున్నారు. ఈ 2 కేంద్రాల్లో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయంటూ వైసీపీకి చెందినటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రెండు ప్రాంతాల్లోనే కాకుండా పులివెందుల మొత్తం కూడా కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వాళ్లకు అనుకూలంగా ఎన్నికలను జరిపించుకోవడం జరిగిందని కూడా ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం పులివెందుల మండలంలో ఉంటున్నటువంటి మొత్తం 15 స్థానాల్లో 2 స్థానాల్లో రీపోలింగ్ కు కమిషన్ ఆదేశించింది. ఈ రీపోలింగ్ సందర్భంగా ఇప్పటి వరకు అంటే అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు. ఇవాళ ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకమైన భద్రతా చర్యలు కూడా అధికారులు తీసుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు 4 సిఐలు, తర్వాత 7 ఎస్ఐలతో పాటు అనేక మంది కానిస్టేబుల్ను కూడా భద్రతగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చిన్న సంఘటన సైతం జరగకుండా సాయుధులైనటువంటి ప్రత్యేక బలగాలను కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే పోలింగ్ ప్రారంభమై 2 గంటలు అవుతున్న ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు మందకొడిగానే వస్తున్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే ఈ కొత్తపల్లిలో తొలిగా ఓటు వేసేందుకు వీరమ్మ అనేటువంటి 78 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి రావడం విశేషం. అయితే ఈ కొత్తపల్లి అచ్చవెల్లి పోలింగ్ కేంద్రాలకు ఇప్పటి వరకు అంటే ఓటింగ్ సమయం ప్రారంభమై 2 గంటలు దాటుతున్నప్పటికీ వైసీపీకి చెందినటువంటి పోలింగ్ ఏజెంట్లు కేంద్రాలకు ఇంకా చేరుకోలేదు. కారణం ఏంటంటే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కడప జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే జారీ చేశారు. మొత్తం ఎన్నికల కమిషన్ 2 కేంద్రాల్లో కాదు రీపోలింగ్ జరపాల్సింది, మొత్తం 15 కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి పోలింగ్ లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా టీడీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అటు ఎన్నికల అధికారులతో పాటు పోలీసు శాఖ పర్యవేక్షణలోనే ఈ ఓటింగ్ కార్యక్రమం అంతా నిర్వహించారు. కాబట్టి 2 కేంద్రాలు కాదు, మొత్తం టోటల్ గా 15 కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలా. అంతవరకు ఈ ఎన్నికల్లో అంటే రీపోలింగ్ కు సంబంధించినటువంటి 2 ఎన్నికల్లో పాల్గొనబోమని, ఈ ఎన్నికలను తాము పూర్తిగా బహిష్కరిస్తున్నామని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్నటి నుంచే దీనిపైన చర్చ, ఒక రకమైనటువంటి చర్చ అటు జిల్లా వైసీపీ వర్గాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి వైసీపీ వర్గాలు కూడా తీవ్రంగా స్పందించాయి. ఖచ్చితంగా పులివెందులలో జరుగుతున్నటువంటి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇక్కడ రీపోలింగ్ కు ఆదేశించాలని రాష్ట్ర వైసీపీ వర్గాలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఇవాళ జరిగేటువంటి 2 ఉప ఎన్నికల్లో ఏ ఒక్క ఓటు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా ఓటు వేయబోమని, తర్వాత ఈ 2 ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని కూడా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఎంపీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది? అయితే ఇప్పటికే అధికారులు అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఖచ్చితంగా ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో ఖచ్చితంగా ఓటింగ్ నిర్వహించి రేపు కౌంటింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే డిసైడ్ కావడం జరిగింది. దీపిక, హుసేన్, వైసీపీ ఈ రీపోలింగ్ ను బహిష్కరించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏమైనా స్పందించిందా? అంటే ఇప్పటి వరకైతే అంటే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత కొద్దిసేపు అంటే ఎన్నికల కేంద్రాలకు అంటే పోలింగ్ కేంద్రాలకు వైసీపీ ఏజెంట్లను కూడా పార్టీ పంపించకుండా కట్టడి చేసింది. ఏ ఒక్కరు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొనకూడదు, పాల్గొంటే కనుక మనం దీన్ని అంగీకరించినట్లే అవుతుంది. కాబట్టి మొత్తం 15 కేంద్రాల్లో రీపోలింగ్ జరిపేంత వరకు కూడా తాము పట్టుబట్టాలని కూడా వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ 2 పోలింగ్ లో అసలు ఏ ఒక్క ఓటరు కూడా వైసీపీకి సంబంధించిన వాటి వెళ్లరు. అదే విధంగా ఏజెంట్లను కూడా ముందుగానే అనుకునేటువంటి ప్రకారం ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాలకు కూడా పంపకుండా ఉన్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ హుసేన్.